హలో టు ఆల్, నేను మీ మాధవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దసరా రోజు వ్లాగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే మార్నింగ్ లేసాను, టీ పెడుతున్నాను. చూడండి, టీ పెడుతున్నాను మా హస్బెండ్కి. నేను ఇంకా మా హస్బెండ్ మార్నింగే లేసాము, పనులు ఉంటాయి కాబట్టి. మా పిల్లలైతే ఇంకా లేవలేదు. మా హస్బెండ్ వచ్చేసి పూలు ఇంకా తోరణాలు అయితే కట్టారు, అది వీడియో తీయలేదు. నైట్ అయితే పిండి వంటలు అన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇదిగో నేనైతే ఇప్పుడు మురుకుల కోసం అయితే పిండి తడుపుతున్నాను. మేమైతే 2 days 3 days ముందు అయితే నేనైతే ఏం చెయ్యను. రేపు ఫెస్టివల్ ఉంది అన్నప్పుడు ముందు రోజు మాత్రమే చేస్తాను. మురుకులకైతే తడిపాను. చూడండి, మురుకుల పిండి అయితే తడిపాను. అలాగే ఎమ్మటే ఇది అయిపోయిన తర్వాత ఎమ్మటే కారం అప్పలకు కూడా 2 ఒకటేసారి కలుపుకున్న తర్వాత ఇంకా నేను స్టవ్ అనేది ఆన్ చేస్తాను అనమాట. మళ్ళీ ఒకటి అయిపోయాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకోటి చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా, అలా అని చెప్పి. చూడండి, మురుకులు అయితే మనం ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మురుకులు వస్తే దాంట్లో వేసుకోవాలి. ఇది మురుకులు వచ్చేది కూడా 2 types, 2 విధాలంగా ఉంటుంది. ఇదొకటి, ఇది ప్రెస్సింగ్ది, తిప్పేది కూడా ఉంటుంది. మనం డైరెక్ట్ ఆయిల్లోనైనా ఇలా వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో కానీ పేపర్ పైన కూడా వేస్తాను. నేనైతే డైరెక్ట్ ఇలానే వేస్తాను. గంట పైన కూడా వేస్తారు. నేను ఇలా ప్రెస్ చేస్తాను, డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తాను. కానీ జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి పిండి వంటలు చేసేటప్పుడు. తర్వాత అయితే ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలు కారమప్పలు ప్రెస్సింగ్ మిషన్తో ప్రెస్ చేసి ఇస్తూ ఉన్నారు. నేనైతే కాలుస్తూ ఉన్నాను, తొందరగా అయిపోతాయని. వాళ్ళు కూడా మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేశారు. కడపకైతే పసుపు పెట్టుకున్నాము. ఫస్ట్ నేనైతే కడపకు బొట్లు పెట్టుకున్న తర్వాత పూజ చేసుకుంటాను. నేనైతే ఫస్ట్ కడపకైతే పూజ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా పనిలోకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దేనికైనా ఫస్ట్ మనం కడపకు చేసుకోవాలి పూజ, తర్వాత ఇంట్లోది చేసుకోవాలి. అలా అని ఏం లేదు, నేనైతే ఫస్ట్ కడపకే పెడతానన్నమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను పూజ దగ్గరికి వెళ్ళి పూజలో చేస్తాను. చూడండి, నేను పూజ చేస్తున్నాను. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. నాలో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అండి దయచేసి కామెంట్లో చెప్పండి. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ దసరా. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారు నేను కోరుకునేది ఒకటే, నేను ఇంకా మా సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేస్తున్నాను. చూడండి, మా పూజ మందిరం ఎలా ఉందో కామెంట్లో అయితే తెలపండి. నేను చేసిన పూజా విధానంలో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దాన్ని మళ్ళీ చేసుకుంటాను. ఈరోజు స్పెషల్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. అలాగే బగారా రైస్, ఎసరు మసులుతుంది, రైస్ వేయాలి. ఇప్పుడైతే మేమైతే స్పెషల్స్ ఇంకేం చేసుకున్నామో తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చికెన్ వండుతున్నా, రైస్ చేస్తున్నాను. నేను ఏమేమి వంటలు చేసినా చూపిస్తా రండి. సాంబార్, చికెన్, బగారా రైస్, మురుకులు, పూరి, కారమప్పలు, దాంట్లో నంచుకొని తినడానికి ఆనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.